ఫ్రెండ్స్, ఈ 10 రూపాయల రాయిని మనం పటిక లేదా ఆలం అని కూడా అంటాం. దీనిని సాధారణమైనదిగా భావించి పొరపాటు పడకండి. అవును, చిన్న చిన్న హెయిర్ కటింగ్ షాపుల్లో దీన్ని ఆఫ్టర్ షేవ్ గా ఉపయోగించడం నేను చూశాను. కానీ దీనిలో స్పెషల్ ఏంటి? పటికను ఆఫ్టర్ షేవ్ గా ఉపయోగిస్తారని అందరికీ తెలుసు. కానీ ఈ 10 రూపాయల పటిక మీ ముఖానికి ఎంత మేలు చేస్తుందో మేబీ మీకు తెలియకపోవచ్చు. ఈ ఒక్క రాయిని ఉపయోగించడం ద్వారా మీరు మీ వయసు కంటే చిన్నవారిగా కనిపిస్తారని చెబితే అది తప్పు కాదు. అంటే మీ ముఖంపై నల్లటి మచ్చలు, పింపుల్ లేదా పింపుల్ మచ్చలు తగ్గకపోతే, ఓపెన్ పోర్స్, బ్లాక్ హెడ్స్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అయినా, స్కిన్ సాగిపోయినా లేదా ముడతలు వస్తున్నా ఈ 10 రూపాయల రాయ వీటన్నింటికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇలా నేను చెప్పడం లేదు, నేను ఆయుర్వేదంలో దీని గురించి చదివాను. కానీ మీ అందరి కామెంట్స్ ని మరియు నా చుట్టూ ఉన్న చాలా మంది అనుభవాన్ని చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే అప్పుడు ఇది నిజంగా 100 ప్రాబ్లమ్స్ కి సింగిల్ మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ టు ఎగ్జిమా వరకు, దీర్ఘకాలిక దగ్గు నుండి పైల్స్ వరకు, బ్లీడింగ్ గమ్స్ నుండి మౌత్ అల్సర్స్ వరకు, ల్యూకోరియా నుండి యూటీఐ వరకు, చెమట వాసన నుండి డార్క్ అండర్ ఆర్మ్స్ వరకు పటిక చాలా ప్రయోజనాలు కలిగి ఉంటుంది అంటే మనం నమ్మడం కష్టమే. కానీ దీన్ని ప్రయత్నించిన వారికే ఈ సింపుల్ రాయి ఎన్ని అద్భుతాలు చేస్తుందో తెలుస్తుంది. 10 రూపాయల విలువైన ఈ వస్తువు మీకు వేల రూపాయలను సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో పటిక యొక్క అద్భుతమైన ప్రయోజనాలను మరియు మరింత ముఖ్యంగా మీరు దాన్ని పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ఎలా ఉపయోగించాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఉంటుంది ఈ వీడియో. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. పటిక లేదా ఆలం అనేది అమ్మమ్మల కాలం నాటి చిట్కా మాత్రమే కాదు, నేడు దీనిని మోడర్న్ మెడిసిన్స్ మరియు కాస్మెటిక్స్ లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని తెల్లగా చేసే అనేక క్రీమ్స్ లలో పటికను ఉపయోగిస్తారని మీకు తెలుసా? డిఫరెన్స్ ఏంటంటే దాని కెమికల్ నేమ్ పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని రాయబడుతుంది. పైల్స్, యూటీఐ, వెజైనల్ ఇచ్చింగ్ మరియు లుకోరియాకు తయారు చేసే మెడిసిన్ లో పటిక ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్. అలాగని పటికను రీసెంట్ గా కనిపెట్టలేదు. నిజమే, యేసుక్రీస్తు పూర్వం నుండి నీటిని శుద్ధి చేయడానికి పటికను ఉపయోగిస్తున్నారు. పటిక అనేది సహజంగా లభించే రాయి. రాతి ఉప్పు యొక్క రాళ్లు దొరికినట్లుగానే పటిక కూడా సాల్ట్ కేటగిరీలోకి వస్తుంది. బ్రో, ఇదంతా పర్వాలేదు, మనం డైలీ లైఫ్ లో పటిక వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని పొందవచ్చో చెప్పు. తప్పకుండా చూడండి, చాలా కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ అయినటువంటి హైపర్ పిగ్మెంటేషన్, దీనిలో ముఖంపై నల్లటి మచ్చలు మరియు చిన్న చిన్న మచ్చలు వస్తాయి. చర్మపు రంగు అనీవన్ గా మారుతుంది. ముల్తాని మిట్టితో పటికను కలిపి రాసుకుంటే స్లోగా ఈ నల్లటి మచ్చలు లైట్ అవుతాయి. అంతేకాదు, మీ చర్మంపై పింపుల్స్ ఉంటే లేదా గతంలో మొటిమలు వచ్చి వాటి మచ్చలు ఉంటే అలాంటి సందర్భంలో 500 రూపాయలు విలువైన యాక్నే స్కార్ సీరం కొనడానికి బదులుగా 10 రూపాయల విలువైన పటికను ముల్తాని మిట్టిలో కలిపి స్కిన్ పై అప్లై చేసి చూడండి. మీరే అంటారు ఇక ఎలాంటి ప్రోడక్ట్ పైన డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని. మార్కెట్ నుండి పటికను కొనండి. ఈ విధంగా రాయి లాగా లభిస్తుంది. రోలులో దంచండి లేదా మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోండి. డైరెక్ట్ ఆలం పౌడర్ కూడా మార్కెట్ లో లభిస్తుంది. మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ విధంగా చేయండి. కొంచెం ఆలం తీసుకోండి, దానిలో 4 రెట్లు ఎక్కువ ముల్తాని మిట్టి పౌడర్ ని యాడ్ చేయండి మరియు కొంచెం రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ నీటిని కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎక్కడైతే యాక్నే స్కార్స్ ఉన్నాయో లేదా చర్మం నల్లగా మారుతున్న చోట లేదా పింపుల్స్ వస్తున్నాయో ఆ ప్రదేశంలో అప్లై చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది ఎండిపోతుంది మరియు తర్వాత నీటితో కడగండి. కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ముందుగా ఆలం మరియు ముల్తాని మిట్టి రేషియో 1:4 మాత్రమే ఉంచండి. చాలా సార్లు పటికను పూయడం వల్ల కలిగే ప్రయోజనాలను చూసినప్పుడు మనం మరింత ఎక్కువగా పటికను పూయడం ప్రారంభిస్తాం. ఇలా చేయొద్దు. రెండవది, తేలికపాటి చేతులతో అప్లై చేసి తేలికపాటి చేతులతో మాత్రమే తొలగించండి. రుద్దాల్సిన అవసరం లేదు. మూడో విషయం ఏంటంటే ప్రతిరోజు పటికను పూయొద్దు. 2 సార్లు అప్లై చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదివారం అప్లై చేస్తే 3 రోజుల తర్వాత అంటే గురువారం అప్లై చేయాలి. మీరు వారానికి 2 సార్లు అప్లై చేస్తే 1 నెలలోపు మీరు దీని ప్రభావాన్ని చూస్తారు. కొంతమందికి కేవలం 1 వారంలోనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సరే, దీని ప్రభావం ఎన్ని రోజులు కనిపిస్తుంది? అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు కామెంట్స్ లో చూడొచ్చు. కొంతమందికి 12 రోజుల్లో ఫలితం వచ్చింది, కొంతమందికి 15 రోజుల్లో, మరికొంతమందికి 20 నుండి 25 రోజుల్లో, కొంతమందికి 2 నెలలు లేదా కొంతమందికి 3 నెలలు కూడా పట్టింది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు దీన్ని నమ్మి ఓపిగా క్రమం తప్పకుండా అప్లై చేస్తే మీ చుట్టూ ఉన్నవారే చెబుతారు ఫేస్ పై ఏం అప్లై చేస్తున్నావని, బాగా మెరుస్తోంది అని. మీరు దీన్ని ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీకు సమయం దొరికితే ఉదయం అప్లై చేయండి. రాత్రి పడుకునే ముందు కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. బ్రో, నా స్కిన్ చాలా రియాక్టివ్ గా ఉంటుంది. నేను దీన్ని కొంచెం ప్రయత్నించాను, నాకు పటిక సరిపోదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? చూడండి, పటిక 99% మందికి సూట్ అవుతుంది. కానీ మీకు పటిక సూట్ అవ్వట్లేదు అని మీరు భావిస్తే ఒక పని చేయండి. పటికకు బదులుగా పటిక బూడిదను పూయండి. ఇది 2 నిమిషాల్లో తయారవుతుంది. ఇనుప ప్యాన్ లేదా తవాపై సాధారణ పటిక రాయిని ఉంచండి. గ్యాస్ ఆన్ చేసి మంటను మీడియం గా ఉంచండి. పటిక 1 నిమిషంలో కరుగుతుంది. పటిక కరిగిన తర్వాత గ్యాస్ ను ఆపేయండి. కొంచెం చల్లబడిన తర్వాత అది మళ్ళీ క్రిస్టలైజ్ గా అవుతుంది. ఇప్పుడు దాన్ని
అదే విధంగా బయటకు తీసి కొద్దిగా దంచి మిక్సీ పట్టండి. మీ పటిక బూడిద సిద్ధంగా ఉంది. ఆయుర్వేదంలో దీనిని స్ఫటిక భస్మం అని కూడా అంటారు. ఇది సాధారణ పటిక కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది, కానీ అస్సలు రియాక్షన్ రాదు. నిజానికి ఆయుర్వేద మందులకు పటికను కలిపినప్పుడు దానిని ఈ విధంగా శుద్ధి చేసి బూడిద రూపంలోనే కలుపుతారు. మీరు సాధారణ పటిక పొడిని ఉపయోగించాలనుకున్నా లేదా బూడిదను యూజ్ చేయాలన్నా అది మీ ఇష్టం. బూడిదను తయారు చేయడంలో ఎటువంటి సమస్య లేకపోతే నేను సజెస్ట్ చేస్తాను మీరు భస్మానికి ప్రిఫరెన్స్ ఇవ్వమని. నాకు చాలా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా ఇదే రెమెడీ ఫాలో చేయొచ్చా? బ్లాక్ హెడ్స్ కోసం పటిక పొడిని రోజ్ వాటర్ తో కలిపి సున్నితంగా అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. ఇది వాటిని తొలగిస్తుంది. దీనితో పాటు మీరు ముల్తానీ మిట్టితో ప్యాక్ కూడా వేయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మం కొద్దిగా పొడిగా మారుతుంది, కాబట్టి దానికి ఏం చేయాలి? అవును, పటిక ఒక అస్ట్రింజెంట్ కాబట్టి ఇది చర్మాన్ని తక్షణమే టైట్ గా చేస్తుంది. ఇది రింకిల్స్ ని తగ్గిస్తుంది. ముఖం కడుక్కున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెతో మాయిశ్చరైజ్ చేస్తే సరిపోతుంది. బ్రో, నా అండర్ ఆర్మ్స్ చాలా డార్క్ గా ఉంటాయి, దానికి పటికను ఎలా ఉపయోగించాలి? డార్క్ అండర్ ఆర్మ్స్ రావడానికి అతిపెద్ద కారణం మనం యాంటీపర్స్పిరెంట్ డియోడ్రెంట్స్ ని యూజ్ చేయడం. యాంటీపర్స్పిరెంట్స్ అంటే స్వెట్ గ్లాండ్స్ ని మూసివేస్తాయి, చెమట రాదు. ఇప్పుడు చెమట లేకపోతే వాసన ఎక్కడి నుండి వస్తుంది? కానీ ఇది చెత్తబుట్టను ఖాళీ చేయడానికి బదులుగా దానిపై గట్టిగా మూత పెట్టడం లాంటిది. చెమట అనేది మన శరీరం యొక్క నేచురల్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. శరీరంలోని మురికిని తొలగించకపోతే అది లోపల ఇన్ఫ్లమేషన్ ని కలిగిస్తుంది. దీని వలన చర్మం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సువాసన గల గ్యాస్ సిలిండర్లకు దూరం నుండే నమస్తే పెట్టండి. మరియు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పటికరాయిని తడిపి మీ ఆర్మ్ పిట్స్ పై రుద్దడం ప్రారంభించండి. తడి పటికతో రెండు వైపులా 10 సెకండ్ల పాటు రుద్దితే సరిపోతుంది. దీని ప్రయోజనం ఏంటంటే మీ చంకల కింద చర్మం లైట్ గా మారడం ప్రారంభమవుతుంది మరియు వాసన ఉండదు. ఎందుకంటే పటిక ఒక సహజమైన డియోడ్రెంట్. ఇది చెమటను తొలగించే డియోడ్రెంట్ కాదు. పటికను పూయడం వల్ల చెమట పడుతుంది, కానీ అది సహజ డియోడరైజర్ కాబట్టి చెమటలోని దుర్వాసన గల క్రిములను చంపుతుంది. బ్రో, నా శరీరం మొత్తం దుర్వాసన వస్తుంది. మన శరీరంలోని ప్రతి భాగం నుండి చెమట వస్తుంది, కానీ శరీరంలో వేడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెమట వల్ల దుర్వాసన కూడా వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో స్నానం చేసే నీటిలో పటికను కలిపి స్నానం చేయండి. ఉదాహరణకు 20 లీటర్ల బకెట్ ఉంటే అందులో అర చెంచా పటిక పొడిని కలపండి. జుట్టు మీద పటిక నీటిని వేసుకుంటే ఏదైనా సమస్య ఉంటుందా? ఎటువంటి సమస్య ఉండదు, కానీ మీకు చుండ్రు లేదా పేలు సమస్య ఉంటే అది తగ్గుతుంది కూడా. మీ కళ్ళను నీటి నుండి కాపాడుకోండి, లేకపోతే మీరు ఈ నీటిని భుజాల నుండి పాదాల వరకు కూడా పోసుకోవచ్చు. చెమట వాసన సమస్య ఉన్నవారు దీని వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. అదే విధంగా మీ పాదాలు చాలా దుర్వాసన వస్తూ ఉంటే మీ పాదాలను పటిక నీటిలో ముంచి 10-15 నిమిషాలు కూర్చోండి. పటిక ఉన్న చోట బ్యాడ్ బ్యాక్టీరియా జీవించదని మీరు అర్థం చేసుకోవాలి. అందుకే స్ట్రాంగ్ కెమికల్స్ తో నిండిన ఈ ఇంటిమేట్ వాషెస్ వంటి వాటిని ఉపయోగించడం మానేసి ప్రైవేట్ పార్ట్స్ ని పటిక నీటితో కడుక్కోండి. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే చెప్పండి. నిజానికి ల్యూకోరియా, వెజనల్ ఇచ్చింగ్, పైల్స్ మరియు యూటీఐ ఇన్ఫెక్షన్ల సమయంలో చాలా మంది వైద్యులు స్వయంగా మీ ప్రైవేట్ భాగాలను పటిక నీటితో కడగాలని సిఫార్సు చేస్తారు. మీ చర్మం సాగిపోయి ముడతలు లేదా సన్నని గీతలు కనిపిస్తే, లేదా మీకు ఓపెన్ పోర్స్ ఉన్నాయని అనిపిస్తే, అటువంటి సందర్భంలో మొదట మీ ముఖాన్ని సాధారణ నీటితో తడిపి ఆపై పటికరాయిని తడిపి చేతులతో నేరుగా ముఖంపై లైట్ గా రుద్దండి. 1 నిమిషం పాటు రుద్దుతూ ఉండి ఆపై 5-10 నిమిషాలు ఆరనివ్వండి. చర్మం పొడిగా మారుతున్నట్లు మీరు చూస్తారు. టైట్ గా మారుతుంది, భయపడకండి. స్కిన్ టైట్ అవుతుంది. తర్వాత నీటితో కడుక్కోండి. ఫేస్ వాష్ మొదలైనవి అప్లై చేయవలసిన అవసరం ఉండదు. మీరు దీన్ని ఆల్టర్నేట్ డేస్ లో చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఓపెన్ పోర్స్ కొన్ని రోజుల్లోనే ష్రింక్ అవుతాయి. ఎందుకంటే పటిక ఒక అస్ట్రింజెంట్ మరియు అస్ట్రింజెంట్ లక్షణమే పోర్స్ ని ష్రింక్ చేయడం. దీని కారణంగా చర్మం టైట్ గా మారుతుంది. దీని వల్ల ఫైన్ లైన్స్, ముడతలు ఇవన్నీ తగ్గడం ప్రారంభిస్తాయి. ఇదే కాదు, మీ చర్మం యొక్క కాంప్లెక్షన్ కూడా బ్రైట్ గా మారుతుంది. దీనికి కారణం పటికను అప్లై చేయడం ద్వారా చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ లేయర్ తొలగించబడుతుంది. దీని వల్ల మన ఒరిజినల్ స్కిన్ టోన్ తిరిగి వస్తుంది. చాలా సార్లు చర్మంలో ఏదో ఒక ఏరియాలో దురద ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో కూడా చర్మంలోని ఆ ప్లేస్ లో తడి పటికను రుద్దండి. పటిక సహజంగానే యాంటీసెప్టిక్. దీని కారణంగానే ఇది దురదను కలిగించే బ్యాక్టీరియా మరియు ఫంగస్ ను చంపి రిలీఫ్ నిస్తుంది. ఎగ్జిమా ఉంటే అర టీ స్పూన్ పటిక బూడిద పొడిని కొద్దిగా నీటిలో కలిపి ఆ ప్రాంతంలో కాటన్ తో అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత కడుక్కోండి. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల ఎగ్జిమా త్వరగా తగ్గుతుంది. మీ ముఖంపై అన్వాంటెడ్ ఫేషియల్ ఉన్నట్లయితే ఖరీదైన హెయిర్ రిమూవర్ లోషన్స్ ను యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 10 రూపాయల పటికను కొద్దిగా గోరువెచ్చని నీటిలో ముంచి మీ తడి ముఖంపై రుద్దండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా హెయిర్ పెరుగుదల ఆగిపోతుంది. చేతులు మరియు కాళ్లకు వ్యాక్సింగ్ చేసిన తర్వాత కూడా తడి పటికను వాటిపై రుద్దాలి. ఇది మైనర్ కట్స్ ని క్లోజ్ చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్ ని కలిగించే క్రిములను కూడా చంపుతుంది. ఫ్రెండ్స్, పటికను సాధారణంగా ఆఫ్టర్ షేవ్ గా ఉపయోగిస్తారు. పూర్వం ఆఫ్టర్ షేవ్ లేనప్పుడు పటికను పూయడం ద్వారా సరిపెట్టుకోవాల్సి వచ్చేది. పటిక యొక్క యాంటీ బ్యాక్టీరియల్ మరియు కొయాగిలెన్ నేచర్ నేచురల్ గానే స్ట్రాంగ్ గా ఉంటుంది. అత్యంత ఖరీదైన ఆఫ్టర్ షేవ్ లోషన్లు కూడా ఇవ్వని గ్లో ని పటిక అందిస్తుంది. ఫ్రెండ్స్, పటిక దంతాలు మరియు చిగుళ్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అర టీ స్పూన్ పటిక పొడిని అర గ్లాస్ నీటిలో కలపండి. ఈ నీటిని కొద్దిగా నోటిలో వేసి నోటి ప్రతి మూలలో 10-15 సెకండ్ల పాటు రిన్స్ చేయండి.
చేయండి. మీరు దీన్ని రోజుకు ఒకసారి చేస్తే అనేక నోటి సమస్యల నుండి బయటపడతారు. ఎందుకంటే ఇలా రోజు చేయడం వల్ల నోటిలో చెడు బ్యాక్టీరియా పెరగదు. దీని మొదటి ప్రయోజనం ఏంటంటే నోటి నుండి దుర్వాసన రాదు. దంతాలకు ఎప్పటికీ క్యావిటీస్ రావు. ఇప్పటికే క్యావిటీ ఉంటే అది కూడా నార్మల్ అవ్వచ్చు. దంతాలలో ఎక్కడైనా నొప్పి ఉంటే దాని నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల నోటిపూతలు కూడా తగ్గుతాయి. ₹2 ఖరీదు చేసే ఈ పటిక మౌత్ వాష్ చాలా ప్రభావవంతంగా ఉన్నప్పుడు ఎందుకు ఆల్కహాల్ బేస్డ్ నకిలీ మౌత్ వాషెస్ పై డబ్బు వేస్ట్ చేయడం? కమర్షియల్ మౌత్ వాషెస్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్రష్ చేసేటప్పుడు గమ్స్ బ్లీడ్ అవుతుంటే 1 గ్రామ్ పటికను చిటికెడు దాల్చిన చెక్క పొడితో కలిపి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసి ఆ పేస్ట్ ని వేలికి అప్లై చేసి 2-3 నిమిషాలు తేలికగా మసాజ్ చేయండి. చిగుళ్ళవాపు అంటే జింజవైటిస్ కూడా దీని ద్వారా నయమవుతుంది. పటిక పైల్స్, దీర్ఘకాలిక దగ్గు మరియు పగిలిన మడమలను కూడా చాలా త్వరగా నయం చేస్తుంది. పటికకు ఇన్ని ప్రయోజనాలుంటే నా పగిలిన మడమలు కూడా నయమవుతాయా? నిజంగా పటిక 100 వ్యాధులకు మందు. కొబ్బరి నూనెలో పటిక పొడిని కలిపి పేస్ట్ లా చేసి పగిలిన మడమల మీద రాయండి. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు దీన్ని అప్లై చేసి నిద్రపోండి. కొన్ని రోజుల తర్వాత మార్కెట్లోని క్రీమ్లు చేయలేనిది ఈ పటిక చేసిందని మీరే కామెంట్ చేస్తారు. నిజానికి శరీరంలో ఎక్కడైనా గాయం లేదా దెబ్బ తగిలినా మీరు కొబ్బరి నూనెలో కలిపిన పటిక పొడిని అప్లై చేయొచ్చు. పటిక మరియు కొబ్బరి నూనె కాంబినేషన్ చాలా త్వరగా నయం చేస్తుంది గాయాన్ని. నిజానికి మార్కెట్లో లభించే గాయం నయం చేసే క్రీమ్లలో యాక్టివ్ ఇంగ్రీడియంటే ఈ పటిక అని మీకు తెలిస్తే ఆశ్చర్యపోవచ్చు. బాబు, దీర్ఘకాలిక దగ్గుకు పటికతో ఏదైనా చికిత్స ఉంటే నాకు చెప్పు. ఎందుకు లేదు, మారుతున్న వాతావరణం కారణంగా పొడి దగ్గు రావడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితుల్లో మీరు 1/2 గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె మరియు 2 చిటికెళ్ళ పటిక బూడిదను కలిపి రోజుకు 2 సార్లు త్రాగాలి. ఉదయం ఒకసారి మరియు సాయంత్రం మరొకసారి. మీకు 2-4 రోజుల్లోనే ఉపశమనం లభిస్తుంది. భయ్యా, నాకు పైల్స్ ఉన్నాయి, దయచేసి నాకు కూడా ఏదైనా చెప్పు. పైల్స్ ట్రీట్మెంట్ కోసం వైద్యులు స్వయంగా టానిక్ యాసిడ్ ను ఆలం సొల్యూషన్ లో కలిపి దాని ఇంజెక్షన్ ఇస్తారు. 1/2 గ్లాస్ సాధారణ నీటిలో 2 చిటికెళ్ల పటిక బూడిదను కలిపి త్రాగాలి. కొన్ని రోజుల్లోనే మీరు తేడాను చూస్తారు. నిజానికి ఋతుస్రావం సమయంలో ఓవర్ బ్లీడింగ్ సమస్య ఉన్న మహిళలు కూడా ఈ విధంగా పటిక నీటిని తాగొచ్చు. మార్కెట్లో 2 రకాల పటికలు అందుబాటులో ఉన్నాయిగా, ఒకటి ఎరుపు మరియు ఇంకోటి తెలుపు. నేను ఏది ఉపయోగించాలి? ఒకటి నార్మల్ రాక్ సాల్ట్ అండ్ హిమాలయన్ పింక్ సాల్ట్, రెండూ కూడా ఉప్పే కదా. ఈ రెండూ కూడా యూస్ఫుల్లేగా. అదే విధంగా పింక్ సాల్ట్ లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి. అదే విధంగా పటికలో కూడా తెలుపు మరియు ఎరుపు 2 రంగులు ఉంటాయి. అలాగే ఎరుపు పటికలో కొంచెం ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. కానీ మీరు రెండింటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏ పటిక యూజెస్ బాగా నచ్చింది కామెంట్స్ లో తెలియజేయండి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.